నమస్కారం 5CT న్యూస్ కు స్వాగతం. తెలంగాణ వడ్డెర సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆలకుంట సుధాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్ బగాయత్ వడ్డెర సంఘ భవన స్థలంలో జాతీయ వడ్డెర సంఘం దివంగత అధ్యక్షుడు వేముల వెంకటేష్ ప్రథమ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ శివరాత్రి ఐలమల్లు వెంకటేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెరల అభ్యున్నతి కోసం వేముల వెంకటేష్ చేసిన పోరాటాలను, జాతిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన తీరును కొనియాడారు. వెంకటేష్ ఆశయ సాధన కోసం వడ్డెర సంఘం నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలోని పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు శివరాత్రి ఐలమల్లు, తెలంగాణ వడ్డెర సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఉప్పల్ బగాయత్లోని వడ్డెర సంఘ భవన స్థలంలో స్వర్గీయ శ్రీ వేముల వెంకటేశన్న గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వడ్డెర కులం అభివృద్ధి కోసం ఎవరు పనిచేసినా వారిని మా సంఘం స్మరిస్తూ గుర్తుంచుకుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వేముల వెంకటేశన్న గారు వడ్డెర కుల అభివృద్ధికి పునాది వేసి గ్రామ స్థాయి నుండి ఢిల్లీ వరకు వడ్డెర కుల వినికిడిని వినిపెట్టిన ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం సంఘాలకు, అదేవిధంగా వడ్డెర ప్రజలకు తీరని లోటు. ఏదేమైనా రాష్ట్రంలో వడ్డెర్లు ఉన్నారు అనే గుర్తింపు తెచ్చే విధంగా పనిచేసిన మొదటి వ్యక్తి. వారిని మేము ఈరోజు నివాళులర్పించి ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక రాష్ట్ర వడ్డెర సంఘ విషయాలకు కానీ, రాష్ట్ర వడ్డెర ప్రజల విషయాలకు కానీ వస్తే, వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ప్రకటించింది. కానీ ప్రకటించిన కార్పొరేషన్కు ఒక ముఖ్యమైన వ్యక్తిని చైర్మన్గా నియమించలేదు. ఏదో అల్లటప్పగా తూతూ మంత్రంగా వడ్డెర కులాన్ని దొక్కనీకి ఒక మహిళను తీసుకొచ్చి, ఏం తెలియని మహిళను తీసుకొచ్చి కార్పొరేషన్ చైర్మన్గా పెట్టి మా వడ్డెరలని తొక్కాలని ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వడ్డెర కార్పొరేషన్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ఏమీ తెలియని వ్యక్తిని ఇచ్చినందుకు మాత్రమే మా వడ్డెరలు మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక అయ్యే విధంగా ఉన్నారు. దయచేసి మా వడ్డెర కులాన్ని గౌరవించని గుంజారేంక గారిని వెంటనే మార్చి వేరే నూతన చైర్మన్ని ప్రకటించాలని మేము కోరుతున్నాం. ఇది నా ఒక్కడి మాట కాదు, రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లు అందరి మాట. ఎందుకంటున్నామంటే, మీరు ప్రకటించిన గుంజారేంక గారు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకముందుకే వడ్డెర కులబంధులకు, వడ్డెర నాయకులకు బొట్టు, గాజులు, చీరలు పంపిస్తున్నా, కట్టుకొని వచ్చిన దగ్గర మాట్లాడమని మీడియా సాక్షి చెప్పింది. అలాంటి వ్యక్తి చైర్మన్గా ఉంటా అంటే మా వడ్డెర ప్రజలు ఒప్పుకుంటలేరు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ వేదిక ద్వారా తెలియపరుస్తున్నా, మీరు ఇలాగే మేము చెబుతుంటే కాలయాపన చేసి ఇక మారుతాం, సరే చూద్దాం అని మీరు ఇలా కాలయాపన చేసిరనుకో, రేపు రోడ్లెక్కి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, అదేవిధంగా మీరు ప్రకటించిన ఏ చైర్మన్ అయితే ఉన్నారో ఆ చైర్మన్ ఏ జిల్లాకు పోయినా నిరసన సెగలు తగిలే విధంగా ఈ తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ చర్య తీసుకుంటుందని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకటించిన చైర్మన్గా ప్రకటించిన గుంజారేంక గారి సూచి చెప్తున్నావు. అమ్మ, నువ్వు బేషరతుగా రాష్ట్ర వడ్డెర ప్రజలకు, తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ నాయకులకు క్షమాపణలు చెప్పాలా. లేకపోతే మాత్రం నువ్వు ఏ జిల్లాకు మనం అనుకుంటున్నామేమో, గద్వాల పోయి వచ్చినా నేను నన్ను ఏమనలే అనుకుంటున్నావు. గద్వాల నువ్వు పోయిన ఐజా గ్రామంలో మన కుటుంబాలు ఇంచుమించు 1000కి పైగా ఉన్నాయి. కానీ అక్కడ నీకు వచ్చింది 45 వచ్చింది. ఎందుకు వచ్చిరు అనుకుంటున్నావు? 45 కులం మీద అభిమానంతో వచ్చిరు. అంటే నువ్వు సరిగ్గా ఉంటే ఆ 1000 మంది నీతో తోడుకురాలి ఐజాకు. అంటే అర్థం చేసుకో. ఇక నువ్వు రేపటి నుంచి తిరిగే ప్రతి జిల్లా నువ్వు క్షమాపణ చెప్పకుండా ఇట్లే కాలయాపన చేసినావు అనుకో, రేపటి నుంచే నువ్వు ఏ జిల్లాలు తిరిగినా నిరసన తెగ తగిలే విధంగా ఈ తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ చర్య తీసుకుంటుందని ఈ మీడియా ద్వారా గుంజారేంక గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర వడ్డెర ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. ఎందుకంటే కులాన్ని విశ్రమించి, కులాన్ని చీర గాజులు పంపించిన ఆ గుంజారేంక కులానికి అవసరం లేదు. వడ్డెర కుల కార్పొరేషన్ చైర్మన్గా ఆమె మాకు అక్కర్లేదు. అవసరం లేని మా వ్యక్తి తీసుకొచ్చేసి మా కులాన్ని
కించపరిచే విధంగా మాట్లాడిపించిన ఆ గుంజర్ వెనుక పక్కనున్న తూతూ మంత్రం వాట్సాప్ సంఘ నాయకులకు ఇదే చెప్తున్నా, మీరు ఎంతసేపు ఏం చేసుకున్నా మా ఉద్యమం ఆపం. కులానికి మంచి జరిగేంత వరకు తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తూ జై వడ్డెరా, జై వడ్డెరా, జై వడ్డెరా, జై జై వడ్డెరా. ఈరోజు వేముల వెంకటేష్ అన్న గారిది సంవత్సర వర్ధంతి జరిగింది. ఈరోజు ఉప్పల్ బగాయత్లో వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఘనంగా ఆయనకు నివాళులు అర్పించినాము. వడ్డెర సంఘానికి పనిచేసిన ప్రతి ఒక్క నాయకుని మేము గౌరవిస్తాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులలో వడ్డెర సంఘంలో పనిచేసిన నాయకులకు విలువ లేకుండా చేస్తున్నారు. నిన్న మొన్న గవర్నమెంట్ ఎన్నిక చేసినటువంటి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి గుంజరేణక గారు మేము ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మీరు బీఆర్ఎస్ అని లేదంటే మీరు ఆడ పనిచేసిరని మమ్మల్ని ఇబ్బందులు పెడుతురు. అట్లాంటిది సరైన పద్ధతి కాదు. ఏ వ్యక్తి అయినా సరే వడ్డెర సంఘానికి పనిచేసినప్పుడు ఆ పనిచేసినటువంటి సంఘ నాయకులను కానీ ఆ పనిచేసినటువంటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం మన ధర్మం. ఫస్ట్ ఆ ధర్మాన్ని మనం మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు ఆ గుంజరేణక ఆ నారాయణ అనే ఆ మేడం గారు ఎక్కడ కూడా మీరు వడ్డెర సంఘంలో పాల్గొనలేదు, ఎక్కడ కూడా మీరు పనిచేయలేదు. అయినా సరే వడ్డెర సంఘంలో పనిచేసిన వారిని మీరు కించపరచడం సరి అయిన నిర్ణయం కాదు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దీని విషయమై మేము పెద్దల దగ్గరికి ఎక్కడికైనా మేము వెళ్తాం. నువ్వు మమ్మల్ని చీరలు తెచ్చుకో, చాటలు బొట్టు ఇవన్నీ చెప్పారు. మీరు మమ్మల్ని చాలా మహిళగా ఉండి మమ్మల్ని అట్లా అనడం చాలా అవమానకరం. అట్లా దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. దీని విషయమై కాంగ్రెస్ ప్రభుత్వానికి, మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలమే, నువ్వు చీరలు కట్టుకొని వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడంటే అక్క మేము చీరలు కట్టుకొని వచ్చి మీ దగ్గర కూర్చోవాలన్నా? మాకేం రెస్పెక్ట్ ఇస్తున్నావు అక్క? నువ్వు ఇది సరైన పద్ధతి కాదు నీది. నువ్వు వీలైనంత తొందరగా మాకు క్షమాపణ చెప్పాలి మా వడ్డెర సంఘానికి. ఈ తెలంగాణలో ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి ఊర్లో ఉన్నటువంటి సంఘాన్ని మీరు అవమానించినావు. ఇది సరైన పద్ధతి నీది కాదు. ఇలాంటి పద్ధతి ఇలాంటి రూట్లో మీరు పోతే సరైన నిర్ణయం కాదు. ఈరోజు వేముల వెంకటేష్ అన్న కష్టపడిండని చెప్పి మేము ఆ యొక్క వడ్డెర్లకు కేటాయించినటువంటి భూమిలో మేము ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. ఏ సంఘం అని కాదు, మన కులానికి మంచి చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని మనం గౌరవించాలి. అదేవిధంగా నువ్వు కూడా మమ్మల్ని గౌరవించలేదు, సంఘ నాయకులను గౌరవించలేదు, సంఘ సభ్యులను గౌరవించలేదు. ఇట్లా గౌరవించకుండా చేస్తే ఎట్లకా నువ్వు పెద్ద పదవి అని నీకు నిర్ణయం అయినప్పుడు నువ్వు ఇంకా మమ్మల్ని కలుపుకొని పోతావని మేము ఎట్లా అనుకోవాలి? నువ్వు తొందరగా ఆలోచించుకొని వీలైనంత తొందరగా మాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎక్కడికైనా మేము వెళ్తామని ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. జై వడ్డెరా, జై జై వడ్డెరా. అమర్ హే వెంకటేష్ అన్న, అమర్ హే వెంకటేష్ అన్న. నా పేరు ఎత్తర్ గణేష్, నేను వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడిని. ముందుగా ఈరోజు వేముల వెంకటేష్ అన్న ప్రథమ వర్ధంతి ఉప్పల్ బాగేత్లో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ సంఘానికి, అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్రంలో చూసుకుంటే అన్ని కుల సంఘాలు ఏ విధంగా కులం కోసం పాకులాడుతూ ఉంటే, ఇవాళ వేముల వెంకటేష్ అన్న అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తన్నీర్ ధర్మరాజు గారు సంఘం పెట్టి ఆ సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా ఉండి అంచెలంచెలుగా జాతీయ అధ్యక్షుల లెవెల్గా వెళ్ళి ఇవాళ వడ్డెర్లు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వడ్డెర్ల కోసం అన్నగారు అనేక సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేసి ఇవాళ వడ్డెర్లకు ఒక మంచి నాయకుడిగా ఉండిపోయిండు. ఇవాళ అన్నగారి ఆశయాల కోసం, అన్నగారి ఏదైతే ఎస్టీ సాధన అనుకున్నాడో ఆ ఎస్టీ సాధన కోసం కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి సంఘ నాయకులకు పేరు పేరున ఒకటి చెప్తున్నాం. ఇవాళ భేషజాలకు పోకుండా ఏదైతే సంఘ కార్యక్రమాలు ఏ సంఘం అయితే చేస్తుందో, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ సంఘం అయితే చేస్తుందో సంఘాలన్నీ కలిసి వచ్చి ముందుండి వడ్డెర ఎస్టీ డిమాండ్ కోసం కొట్లాడితే బాగుంటుందని ఈ వెంకటేష్ అన్న వర్ధంతి సందర్భంగా మీ అందరికీ నేను సూచిస్తున్నాను. ఇవాళ కేవలం మీ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం, మీ యొక్క లాభాపేక్ష కోసం ఇవాళ కులాన్ని అడ్డుపెట్టుకొని మాట్లాడితే అది పద్ధతి కాదు. దయచేసి ఇకనైనా మీ యొక్క అలవాట్లను, మీ యొక్క మాటలను మార్చుకొని జాతీయ అభివృద్ధి కోసం, కులం అభివృద్ధి కోసం మాట్లాడితే మంచిగా ఉంటుంది. కేవలం మీ యొక్క స్వార్థం కోసం
ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వచ్చిన కాకుండా మనం ఏడున్నాం, ఇంకేడికి పోవాలన్న ఒక ఆలోచనతో మీరు ఉంటే బాగుంటుంది. సరే, కేవలం ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా కూడా పదవి అనేది ఒకరికే ఇస్తారు. ఆ ఒకరికి ఇచ్చినప్పుడు, ఆ పదవికి ఇచ్చినప్పుడు ఆ పదవికి న్యాయం చేసుకోవాలి. చేసుకోకుండా పదవి వచ్చింది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడదు కూడా అది పద్ధతి కాదు. దయచేసి ఏమైనా ఉంటే కూడా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదాన్ని ఇవంతా రాద్ధాంతం చేసుకుంటే బాగుండదని అందరికీ సూచిస్తున్నాను. కేవలం ఇవాళ వెంకటేష్ అన్న తన కుటుంబం కోసం కాకుండా ఒడ్డెర జాతి ప్రయోజనాల కోసం అన్న కష్టపడ్డాడు. అన్న కష్టపడ్డ ఫలితాన్ని మనం అన్న ఆత్మకు శాంతి చేర్చాలంటే మనం అందరం కూడా ఒడ్డెర జాతి ఎస్టీ సాధన కోసం కలిసికట్టుగా పనిచేసి పోతే బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ కేవలం సంఘం పెట్టి తను 7-8 సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రామ స్థాయి నుంచి వెళ్ళి కూడా సంఘాలు నడిపిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అయ్యన్మల్ గారు. మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీరు సంఘాలు పెట్టి ఎక్కడ కమిటీలు చేసారు, ఎక్కడ పోరాటాలు చేసారు, ఎక్కడ ఉద్యమాలు చేసారు. ఇవాళ గ్రామ స్థాయి ఉన్న ఒక ఒడ్డెరైనా కూడా అరే నేను ఒడ్డెరా అనుకునే ఒడ్డెరైనా గర్వంగా చెప్పుకునేటట్టు ఇవాళ అయ్యన్మల్ గారు పనిచేసారు. ఆ పనికి తగ్గట్టు కూడా మీరు విలువయండి. కేవలం సరే మీరు ఏ పార్టీలో ఎవరి కోసం పనిచేసారో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఒడ్డెర బిడ్డకు తెలుసు. కేవలం ఉద్యమాల పరంగానే పరిమితమైన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే అయ్యన్మల్లు. ఆ అయ్యన్మల్లు చేసే కార్యక్రమాలు మనం అందరం స్వాగతించుకోవాలి. ఇవాళ తన వ్యక్తిగతం కోసం కాదుగా కష్టపడ్డది, జాతి అభివృద్ధి కోసం, కుల అభివృద్ధి కోసంగా తను పనిచేసింది. అలాంటి వ్యక్తిని కూడా మనం కూడా గుర్తించుకొని సరే ఒక మెట్టు మన కింది దిగి వస్తే ఏమవుతుంది, ఏం కాదు, పోయేది ఏముండదు, కొట్లాడితే ఏముంటుంది, బానిస సంఘాలు తప్ప. అలాంటప్పుడు మీరు కూడా ఒక అడుగు ముందుకేసి సరే జాతి కోసం కష్టపడ్డావు, నాకు ప్రభుత్వం గుర్తించి పదవి ఇచ్చిందని చెప్పేసి ఒక మెట్టి దిగొచ్చి మందలి దానికి పోయేది ఏం లేదు. దయచేసి ఇకనైనా ద్వేష భాషలు పోకుండా అందరు కులం కోసం, కుల అభివృద్ధి కోసం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంకటేష్ అన్న ఆశయాలను అనుగుణంగా మనం అందరం పనిచేసి ఆయన ఆత్మకు శాంతి చేర్చాలని, రాబోయే రోజులలో ఒడ్డెర ఎస్టీ సాధన కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఎస్టీ డిమాండ్ని సాధించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై ఒడ్డెరా. నమస్కారం. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, తెలంగాణ ఒడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులకు, రాష్ట్ర అధ్యక్షుల వారికి నా యొక్క ధన్యవాదాలు. విషయానికి వస్తే ఈరోజు వేముల వెంకటేష్ గారి జాతీయ అధ్యక్షులు ఆయన పనిచేసి అకాల మరణం చెందారు. ఇవాళ వర్ధంతి సందర్భంగా ఉప్పల్ బగాయత్లోని తెలంగాణ ఒడ్డెర కులానికి ఇచ్చినటువంటి ఏదైతే భూమి ఉందో దాంట్లో మనం ఇవాళ ఆయన వర్ధంతిని చేసుకోవటం అది మన తెలంగాణ ఒడ్డెర కులానికి చాలా గొప్ప విషయము. ఆయన ఎందుకనంటే కులం కోసం ఎన్నో విధాలుగా కష్టపడి కులాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన కోసం ఇవాళ మనం ఆయనకు నివాళులర్పిస్తున్నాం. అదేవిధంగా ఇంకొక విషయానికి వస్తే తెలంగాణ ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఒడ్డెర కులాన్ని బయటికి తీసుకొచ్చి ఏదైతే తెలంగాణలో ఒడ్డెర కులం ఇంత ఉందని బయటికి తీసుకొచ్చిన సంఘం, ఏకైక సంఘం తెలంగాణ ఒడ్డెర సంఘం అనేది యావత్ తెలంగాణలో అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఒక కులం గురించి తెలియని వ్యక్తిని ఇవాళ చైర్మన్గా నియమించి ప్రకటిస్తే మేము ఒకటే, తెలంగాణలో ఉన్న ఒడ్డెర కులం మొత్తం కూడా యావత్ తెలంగాణలో ఉన్న ఒడ్డెర కులం కూడా ఆమె వద్దు అని నినాదాలు చేస్తుంది. ఎందుకు అనంటే కులం గురించి గ్రౌండ్ లెవెల్లో కులం ఎక్కడుంది, ఎవరున్నారు, వాళ్ళకి ఏం చేస్తే నా కులం బాగుపడుతుంది అని తెలియని వ్యక్తిని కూర్చోబెట్టడం చాలా వరకు అది కాని పని. అది కూర్చోబెట్టడం కూడా గవర్నమెంట్కు సబబు కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం, ఆమెను వెంటనే చైర్మన్గా ప్రకటించారు, ఆమెని పక్కకు పెట్టి ఆమెకి వేరే పదవిని ఆమె కట్టబెట్టి తెలంగాణలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్లో ఉన్న వ్యక్తినే, సీనియర్ వ్యక్తిని, కులం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని మా తెలంగాణ ఒడ్డెర సంఘం మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము తెలియజేస్తూ జై ఒడ్డెరా, జై ఒడ్డెరా.